హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయిపూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. లెట్స్ ప్రిపేర్ టు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి. చికెన్, బిర్యానీ దినుసులు, ఆనియన్, పుదీనా, చిల్లీ అండ్ లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్, రైస్, నెయ్యి, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, సాల్ట్ అండ్ ఆయిల్. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ అంతటిని కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, ఒక లెమన్ జ్యూస్ని పిండుకోవాలి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం, కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇవన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మసాజ్ అనేది ఒక 5 మినిట్స్ వరకు చేయాలి. ఇలా చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మెత్తబడడానికి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది, మనకి మసాలా అనేది మాడిపోతుంది. సో గరిటెతో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఇది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా 3 కూడా వేసాక కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలు, రైసు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కొంతసేపు రైస్ని కూడా మనం దీనిపైన ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా ఆకులు కూడా వేసుకొని ఒక 2 సార్లు అటు ఇటు కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం 2 గ్లాస్ రైస్ వేసాం కదండి, ఇప్పుడు దీనికి తగ్గట్టుగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్కి నేను 5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని దాంతో అన్నీ కూడా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టి ఇది పొంగొచ్చే వరకు దీన్ని కొంచెం బాగా మరగనివ్వాలి. ఇది పక్క స్టవ్ పైన పెట్టుకొని ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని కొంచెం మగ్గనిచ్చాక ఒక గరిటె తీసుకొని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కలుపుకోవాలి. ఈ చికెన్ నుండి వచ్చిన వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అనేది మన బిర్యానీ అయ్యేలోపు ఈ చికెన్ ఫ్రై అనేది కూడా మనకి బాగా ఫ్రై అయ్యి మంచి వేడివేడిగా ఉంటుంది. అప్పుడు దీనికి మనం స్మోక్ ఫ్లేవర్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు బిర్యానీ అనేది పొంగొచ్చింది కదండి, ఒక గరిటె తీసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ దానిపై మూత అనేది పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా బిర్యానీ అనేది దగ్గర పడింది కదా. ఇది కొంచెం ఒకసారి మూత పెట్టి ఇంకొంచెం దగ్గర అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చికెన్ని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టి మాడిపోతుంది. సో చికెన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ కొంచెం దగ్గరికి అయింది కదండి, ఇందులో మనం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా
ఈ నెయ్యి కలిసేలాగా బిర్యానీని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టి దీనిపైన వదిలేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. ఈలోపు చికెన్ కూడా మనకి ఫ్రై అయిపోయింది కదండి. ఈ చికెన్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పీసెస్ అనేవి కొంచెం గట్టిపడతాయి. ఈలోపు మనం బిర్యానీ మూత తీసి చూస్తే ఇది బిర్యానీ బాగా రెడీ అయిపోయింది కదండి, పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం గరిటె పెట్టి చూస్తే మనకి గరిటెకి తడి అనేది కూడా ఉండదు. ఇలా బిర్యానీ రెడీ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ను ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ అంతటినీ కూడా మనం బిర్యానీలోకి అంచుల్లోని ఫుల్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకొని బొగ్గులు తీసుకొని అవి మనం స్టవ్ పైన కొంచెం ఎర్రగా అయ్యే వరకు వాటిని కాల్చుకోవాలి. ఇలా కాల్చిన దాన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం నెయ్యి అనేది వేసుకొని దానిపై మూత పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత మూత తీసేయాలండి. లేదంటే ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల మనకి ఫ్రై పీస్ బిర్యానీ అనేది చిన్న చేదని వస్తుంది. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ. చూసారు కదా, చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ కూడా బాయ్, థ్యాంక్ యూ.